ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి చిత్రసీమలో మంచి మిత్రుల చిత్రం నుంచి ఈ గీతం మీకోసం. గుడ్ టేస్ట్. సుందర్, ఏంటి సార్ తాళం వేస్తున్నావు ఏంటి? మీ ఆవిడ లేదా? ఓ అదా, తనేదో పని మీద బయటికి వెళ్ళిందండి. పని ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోలే, అస్సలు ఇంట్లో ఉండకూడదు. అటెన్షన్ స్టాండర్డ్ అటెన్షన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సుందర్, వైశాల్యం ఎంతరా? సుందర్ ఇట్రా. సారీ సార్. పెళ్ళి ఎన్ని రోజులైంది? 15 రోజులైంది సార్. ఇంకొక 30 సంవత్సరాలు నీ పెళ్ళం నీతోనే ఉంటుంది. నువ్వు పడుకో, తన్ని పడుకోని, ఇక్కడ మాత్రం పడుకో. అందుకు పడుకోలేదు సార్. రే, నాకు తెలుసురా, పెళ్ళైన కొత్తల్లో నేను కూడా నీలానే బెండ్ అయ్యాను. ఇప్పటిదాకా స్ట్రైట్ అవ్వలేకపోతున్నాను. మొదటి సంవత్సరం పెళ్ళం బెల్లం, రెండో సంవత్సరం మసాలా ఘాటుగా ఉంటుంది, మూడో సంవత్సరం పెళ్ళం మిరపకాయ, మింగలేవు కొరకలేవు. ఈరోజు మా ఆవిడ చేపల పులుసు చేసింది. టీటీ గారు ఓ మొక్కేసుకోండి. టీటీ గారు అంటే టీటీ గారు చక్కగా తెలుగు టీచర్ అనొచ్చుగా. ఎందుకండి బాబు అంత కోపం? షార్ట్ కట్ అని చెప్పాను. తోక ముక్కేసుకోండి, బాగుంటది. షార్ట్ కట్ వద్దు, తోకముక్క వద్దు, తెలుగు టీచర్ అని పిలవండి చాలు. ఏమిటి సుందర్ సార్, ఏమిటి మీ ఆవిడ ఏం చేసింది? ఉప్మా సార్. అందుకే మరి వంట వచ్చిన అమ్మని చేసుకోవాలి. లేదండి, మా ఆవిడే స్పెషల్గా చేసింది కదా. ఇది నువ్వు చేసిన ఉప్మా కాదండి. ఎన్ని రోజుల నుంచి నీ వంట తింటున్నాను. ఐ కుడ్ సెన్స్ ఇట్. నువ్వే. సర్లేవయ్యా, కొత్త పెళ్లి కొడుకు వాళ్ళ ఆవిడని ఇంప్రెస్ చేయడానికి చేసుంటాడు. ఏమిటి ఇప్పుడు? చెప్పవే. అది సర్లే గాని సుందర్, మమ్మల్ని అందరినీ మీ ఇంటికి భోజనానికి ఎప్పుడు పిలుస్తున్నావు? చూస్తే పెళ్ళేమో ఎక్కడో విలేజ్ లో చేసుకున్నావు. పార్టీ కూడా ఇస్తానన్నావుగా. కొద్దిగా టైం చూసుకొని ఇస్తాను. అదే ఎప్పుడు అని. సండే ఫ్యామిలీలు అందరు కలిసి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాం. అలా కాదు సార్, కొద్దిగా టైం చూసుకొని మీ చూపిస్తాను. ఆవిడ మాకు చూపించవా? చూపిస్తాను సార్. అబ్బాయి, నేను చెప్తున్నాను, సండే ఫిక్స్. చూస్తా నేను కూడా మీ ఆవిడ నాకన్నా అందంగా ఉంటుందో లేదో. సుందరం, ఉప్మాలో చేప ముక్క వేసుకుంటావా? హలో అండి, నేను సుందర్ని. ఇందాక ఫోన్ చేశాను కదా. గ్రీన్ షర్ట్ వేసుకుంది నువ్వేనా? అవునండి. నీ రైట్ కి తిరుగు. రైట్, కొద్దిగా ముందు చూడు. వైఫ్గా యాక్ట్ చేయాలండి మీరు. వైఫ్గా, సిస్టర్గా, లవర్గా, ఏదైనా ఇచ్చి పడేస్తా. రియల్ వైఫ్గా యాక్ట్ చేయాలండి మీరు. మనం చేస్తే రియల్గానే ఉంటుందిలే, జీవించేస్తా. అలా కాదండి, నిజ జీవితంలో నా వైఫ్గా మీరు యాక్ట్ చేయాలండి. కెమెరా ముందు కాదు, రియల్ లైఫ్లో. నో నో నో. హలో, నేను యాక్టర్ని. ఇలాంటి పనులు నేను చెయ్యను. అయ్యో రేఖా గారు, ప్లీజ్ అండి, No. ప్లీజ్ అండి. No. మీరు ఎంత అడిగితే అంత ఇస్తానండి. ఎంత ఇస్తావు? మీ ఇష్టం అండి. చూడు, మనీ అండ్ ఆల్ నాకు
మ్యాటర్ కాదు, యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్. రియల్ లైఫ్లో వైఫ్గా ఛాలెంజింగ్ ఉంటుందా? ఐ లవ్ ఛాలెంజెస్. ఒక 25 కేసు చేస్తా. 25,000 చాలా ఎక్కువ అండి. ఓకే, ఇంకెవరైనా చూసుకోండి. ఓకే బాయ్. రేఖా గారు ఒక్క నిమిషం. ఏంటి? $5,000 అడ్వాన్స్ అండి. ఈ అడ్వాన్స్లన్నీ ఇప్పుడు ఎందుకులేండి? సండే వచ్చేయండి, ఉంటానండి. హలో, ఒక డౌట్. నన్ను మీ వైఫ్ లాగా యాక్ట్ చేయమంటున్నావు, ఓకే. మీ ఆవిడకి ఏమైంది? హలో మిస్టర్, ఇన్ని లఫ్లా గిఫ్లా ఉంటే ముందే చెప్తాను, నేను చెయ్య. అడ్వాన్స్ పైసలు కూడా వాపస్ ఇయ్యను. అయ్యో అలా ఏం లేదండి, ఏం లేదు. మరేమైందో చెప్పు. ఒక్క నిమిషం. చెప్పు. బ్యాగ్ పట్టుకో, పాట పాడొస్తాను. కూర్చో. బాగున్నావా బాబు? ఎక్కడండి మీ అమ్మాయి? పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా అవ్వలేదు, లేచిపోయింది. బాబు, మా అమ్మాయి అలాంటిది కాదు. ఆహా లేదండి, అలాంటిదే అండి. పెళ్ళైన తర్వాత ఒక్కరోజు వండలేదండి. ఒక్కరోజు వండిందండి. ఇంత పెద్ద బాక్సు బా అనుకున్నాను నేను. సుందరు, ఇవాళ ఏంటి విశేషాలు? మీరే చెప్పండి. ఓహో, పులిహోరా, టైగర్ రైస్, పప్పు, మామిడికాయ పప్పు, శ్రీవారికి ప్రేమలేఖ. ఐ వాంట్ టు రీడ్ ఇట్ యార్. హే సుందరం, ఆగవయ్యా, యాదవ సిగ్గు నువ్వును. సుందర్, నేను చాలా ఆలోచించాను. నాకు నీతో జీవితం గడపడం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మ నాన్నలకి చెప్పి ఒప్పించే ఓపిక నాకు లేదు. నేను ప్రేమించిన అతనితో వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది. నా గురించి వెతక్కు. యూ క్యారీ ఆన్ విత్ యువర్ లైఫ్. నువ్వు ఇచ్చిన మొబైల్ టేబుల్ మీద వదిలేస్తున్నా. ఇంటి తాళం షూరాక్లో పెడుతున్నా. ఆల్ ది బెస్ట్, బాయ్. ఏం చూస్తున్నారండి? ఇక్కడ కక్క లేక మింగలేక చస్తున్నాను. ఆ ఎదురింటోడండి తలుపు తీస్తే చాలు మీ ఆవిడేదంటాడు. ఆ ఎదవకి ఆడి మీద కన్నా నా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఏం తాళం వేస్తున్నావు అంటే? ఏ సార్, మీ ఆవిడ లేదా? ఓ, మా కిందేంటి ఆవిడ మెట్లు దిగితే చాలు. సుందర్, ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్? కొత్త కదండి, ఏదో అలా. మా ఇంటికి రావచ్చు కదా. అదే మీ వైఫ్ని తీసుకొని. సరే అండి. మా అపార్ట్మెంట్ సెక్రటరీ గాడు. హాయ్ సుందర్. హాయ్ సార్. సండే అపార్ట్మెంట్ మీటింగ్ ఉంది, నీతో పాటు మీ ఆవిడ కూడా తీసుకురా. అపార్ట్మెంట్ మీటింగ్ మా ఆవిడ ఎందుకండి? తీసుకురావోయ్, అందరికీ పరిచయం అవుతుంది కదా. ఈ అపార్ట్మెంట్లో నా పరువు ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదండి. కొంచెం ఓపిక పట్టు బాబు, అంతా సర్దుకుపోతుంది. సర్దుకుపోతుందా? ఏంటండి సర్దుకుపోయేది? నా జీవితం అంతా సర్దుకుపోవడమే. అర్థమవుతుందా మీకు అసలు? నా స్తోమత్ మించి ఈ సోఫా, ఆ ఫ్రిడ్జ్, అగో అంత పెద్ద మంచం కొన్నానండి. మావే మీరే చెప్పండి, అంత పెద్ద మంచం నేను ఒక్కడిని ఏం చేసుకోవాలండి? అయినా ఇష్టం లేకపోతే చెప్పాలి కదండి. అలా ఎలా వెళ్ళిపోతుందండి? అలా ఎలా వెళ్ళిపోతుంది? ఏంటి అల్లుడు ఏదో అంటున్నాడు? ముందా చెవిటి మిషన్ పెట్టుకోండి. ఎక్కడండి మీనాక్షి? ఇంట్లో లేదా? మీరు చెప్పలేదా? చెప్తాను, కొంచెం టైం చూసుకొని చెప్తామని. టైం చూసుకుని చెప్పడం ఏంటి? ఏం జరుగుతుంది? మీ అమ్మాయి లేచిపోయిందండి. లేచిపోయిందా? చెప్పరా? మీ ఆవిడరా? మా ఆవిడే. చెప్పరా? మీ ఆవిడ కనిపించిందిరా? ఎక్కడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం ఏంట్రా? ఆపచ్చు కదా. ఆపేరా? స్టాప్. మీనాక్షి, నేను అభిని. బాగున్నారా? బాగోవడమా? అలా ఎలా వెళ్ళిపోతావు మీనాక్షి?
వాడిని కోసం వెతికి వెతికి పిచ్చోడై తిరుగుతున్నాడు. నానా సంకల్ లాగుతున్నాడు. వెళ్ళిపోతావా? అంతా నీ ఇష్టమేనా? హలో బాస్, ఎవరు నువ్వు? నువ్వు ఎవడరా పుస్కి మధ్యలో? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మధ్యలోకి రాకు, మూసుకుని కూర్చో. మీనాక్షి ఉండు మీనాక్షి, ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ గొడవ చేయొద్దు, నేను వెళ్ళాలి. మీనాక్షి నేను వాడికి ఫోన్ చేశాను, వాడు వస్తున్నాడు. నేను చెప్తున్నాను కదా, వాడు వస్తున్నాడు. వెళ్ళాలి, please. అలా ఎలా వెళ్తావు మీనాక్షి? అలా ఎలా వెళ్తావు? ఇష్టం లేకపోతే ఫ్యామిలీకి చెప్పాలి, లేకపోతే మా అందరికి చెప్పాలి. మేము ఉన్నాం కదా. నువ్వు దిగు, చెప్తా ఫస్ట్. నువ్వు దిగు, దా. నువ్వు దిగు, చెప్తా. నువ్వు దిగు ఫస్ట్. నువ్వు దిగు. మీ ఆవిడ కొట్టిన అంత ఫీల్ అవునరా, ఆడెవడో కొట్టాడు. అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా? నేనేం పాపం చేశాను? అందుకే అందంగా ఉండేమని పెళ్లి చేసుకోకూడదు, కాపాడుకోలేక చావాలి. ఒరేయ్, అమ్మాయి బాగుంది, కట్నం తక్కువైనా సరే నువ్వే అదరా పెళ్లి చేసుకోమన్నా. అప్పుడేదో నీకు మంచి జరుగుతుందని చేసుకోమన్నారా? నాకేం తెలుసు ఇలా అవుతుందని. దరిద్రుడా. తాగరా ప్లీజ్. హలో సార్ సార్ సార్, దిస్ ఈస్ ఏజెంట్ సాయి ఫ్రమ్ పుష్పక్ ట్రావెల్స్. నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నానండి. సార్ సార్, ప్లీజ్ గివ్ యువర్ వైఫ్ సార్. వైఫ్స్ పాస్పోర్ట్ సార్. ఓహో, పాస్పోర్టా? యాక్చువల్గా ఏంటంటే టికెట్స్ క్యాన్సిల్ చేస్తారా? క్యాన్సిలేషన్? నో సార్, నో 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 నో. వన్స్ టికెట్ బుక్డ్, నో క్యాన్సిలేషన్ సార్, నో మనీ బ్యాక్. అలా కాదండి, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం? అవునండి, అది నా వైఫ్ రానంటుందండి. సార్, యూ హ్యావ్ టు రిక్వెస్ట్ హర్, బెగ్ హర్, బట్ ప్లీజ్ బ్రింగ్ హర్. దిస్ ఇస్ హనీమూన్ సార్. అలా కాదండి, పోనీ ఇవని కాదు, మా ఫ్రెండ్తో వెళ్ళొచ్చా? అండర్స్టూడ్ సార్. యూ వాంట్ టు కీప్ యువర్ వైఫ్ ఇన్సైడ్ అండ్ టేక్ స్టెప్ని అవుట్ సైడ్. నో సార్, దిస్ ఈస్ హనీమూన్. హలో హలో, మీరు తప్పుగా అనుకుంటున్నారండి. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్. ఆర్ యు గే? చిచి కాదండి, మా ఫ్రెండ్తో వెళ్ళొచ్చు. సార్, ఇట్స్ ఇంపాసిబుల్. ఇది ప్రకృతికి విరుద్ధం. ఇది కపుల్ ప్యాకేజ్ కానీ కప్లింగ్ ప్యాకేజ్ కాదు. అరే, ఐఎమ్ టెలింగ్ యూ, వి గో, యూ బుక్, టాక్ టు మేనేజర్, కాల్ మీ. సార్, హౌ? అరే, వి గో టు హనీమూన్, రైట్? ఇస్ అవర్ ప్రాబ్లం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? సార్, ద యాక్చువల్ ప్రాబ్లం ఈస్. మళ్ళీ ప్రాబ్లం ఏంట్రా? పక్క పక్కనే వాటేసుకుని పడుకుంటాం. మా ఇష్టం. యూ టాక్ టు మేనేజర్, కాల్ మీ. నీకు నోట్లో నాలుగుండదేంట్రా? వాడితో ముచ్చట పెడతావు. ఏ బేరర్, హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్. అరస్తున్నాయండి. 1 హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్. నేను మీనాక్షి హస్బెండ్ని. తెలుసు తెలుసు, లోపలికి రండి. వాటర్ తాగుతారా? వద్దండి. మీనాక్షి మీ క్లోజ్ ఫ్రెండ్ కదా, తను ఎక్కడుందో మీకేమైనా తెలుసా? లేదే, ఏమైంది? చెప్పా పెట్టకుండా లెటర్ రాసి వెళ్ళిపోయిందండి. అవునా? అయినా ఇష్టం లేకపోతే ఎందుకండి పెళ్లి చేసుకోవాలి? కొత్తగా పెళ్ళయింది. ఎక్కడికి వెళ్ళినా మీ ఆవిడ ఎదురా అని అడుగుతారు. ఏం చెప్పాలండి? చెప్తే పరువంత పోతుంది. తన గురించి కొద్దిగా ఎంక్వైరీ చేసి ఎక్కడుందో కనుక్కోండి ప్లీజ్. చెప్తానండి, తప్పకుండా. నాకు టైం అవుతుందండి, నేను వెళ్తా. ఇవాళ సండే కదా, స్కూల్ ఉందా? లేదండి, మా స్కూల్ స్టాఫ్ అంతా ఉన్నారుగా, వాళ్ళు మా ఇంటికి లంచ్కి వస్తున్నారు. మీనాక్షిని చూస్తారంట. మరెలా? హలో సార్. వచ్చేసాంరా. ఏ ఫ్లోర్ మీది? 4th floor సార్. 40. అడ్రస్ ఏమైనా కష్టమైందా సార్? లేదురా, ఇందులో గూగుల్ లేదు కదా. నమస్తే అండి. నమస్తే. సుందరం. హలో సార్. హాయ్ మ్యామ్. హాయ్ సుందర్. హలో అండి. సుందర్, మీ ఆవిడేది? మీనాక్షి సార్ వాళ్ళు వచ్చారు. వస్తున్నానండి. వచ్చేస్తుందండి. నమస్తే. ఈయనెవరు? మా ఫ్రెండ్ అభి సార్. ఏం చేస్తుంటావా? అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా. మంచి కథలు ఏమైనా రాసావా? రాయాలి. మంచి ఆటోబయోగ్రఫీ రాద్దామని చూస్తున్నా. ఎవరిది? వీడు సార్ హెచ్ఎం, అదే హెడ్ మాస్టర్. ఓ నమస్తే అండి, చాలా చెప్పండి మీ గురించి. ఏం చెప్పాడు? మంచి మాటలే అండి. తను సార్ వాళ్ళ వైఫ్. ఓ నమస్తే అండి. నమస్తే మా. సర్లా అని టీటీ, తెలుగు టీచర్. ఓ హాయ్. హలో. సోషల్ టీచర్. ఓ నమస్తే అండి. హాయ్ అండి, ఐఎమ్ సురేష్. ఓ మీ వైఫ్ రాలేదా? తీసుకురాలేదండి. ఓకే ఓకే. వీటితో జాగ్రత్త అండి. ఆ? వీటితో జాగ్రత్త అండి. ఎవడాడు?
సోషల్ టీచర్. ఓకే సార్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కొద్దిగా తేడా కొడుతున్నట్టుంది. కొత్త జంట కదరా, కాస్త టైం పడుతుంది. అంతేలేండి, ఫిజిక్స్ తర్వాత కదా కెమిస్ట్రీ. కూల్ డ్రింక్ తీసుకొస్తా. ఐ జస్ట్ కమ్. కూల్ డ్రింక్స్ తీసుకొస్తుందండి. కొత్త కదా, అన్నీ మేనేజ్ చేసుకుంటున్నావమ్మా? చేసుకుంటున్నానండి, మేనేజ్ చేసుకుంటున్నాను. ఇదేం పట్టో? పోచంపల్లా? పోచంపల్లి అండి. ఎంతో తెలీదండి ఎంతో. గిఫ్ట్ ఇచ్చాడా? కరెక్ట్ కరెక్ట్. ఆయన నా దగ్గర 3 ఉన్నాయి ఇలాంటివి, తెలుసా? ఓ వావ్. నేను ఐ జస్ట్ కమ్ అండి, నేను కూల్ డ్రింక్స్ ఇచ్చేస్తా. ఆ అమ్మాయి మెడ మీద టాటూ ఉంది. ఏ ఊరమ్మా మీది? రావులపాలెం. ఇంకోసారి చెప్పండి. అంటే బుర్రి రావులపాలెం అండి. కొంతమంది బుర్రిపాలెం అంటారు, కొంతమంది రావులపాలెం అంటారు. ఎక్కడుంది అది? రాజమండ్రి పక్కనే, వెరీ నియర్ టు రాజమండ్రి. కట్నం ఎంత ఇచ్చుంటారో? 5 లక్షలు అండి. ఐదా పదా కరెక్ట్ గా చెప్పండి. ఇద్దరు కరెక్ట్ అండి. అంటే 10 లక్షలు ఇస్తామన్నారు, 5 ఇచ్చారు. 5ఏనా? చాలా తక్కువ కదా. ఊరుకో. వంటలది బాగా చేస్తావమ్మా? అయ్యో, నేను చేస్తే మా ఆయన ప్లేట్ నాకేస్తాడండి. మీనాక్షి, మీనాక్షి, జ్యూస్ తీసుకో. మా మీ ఆయన పిలుస్తున్నాడు. సుందర్. ఐ జస్ట్ కమ్. బురిపాలెం ఏంటంటే బురిపాలెం, అది రావులపాలెం. అదేదో పాలెం పాలెం అని గుర్తుంది. అనేష్నా పోనీ. అనేష్నా ఏంటండి? ఇంకోటి, అది 5 లక్షలు ఇచ్చారు, 10 కాదు. నువ్వు చిల్లవు సుందర్, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సార్ కొంచెం సరిగ్గా చూసుకొని యాక్ట్ చేయండి ప్లీజ్. హలో డాడీ, పెళ్లి క్యాసెట్. అవునా? ఏది? సుందర్, నీ పెళ్లి వీడియో. సార్ ఫుడ్ రెడీ అయిపోయి తినేద్దాం కదా, ఆకలి అవుతుంది. ఇదిగో స్వీట్లు తింటున్నాం, కూల్ డ్రింకులు తాగుతున్నాం, ఇంకా ఆకలిట్లేదయ్యా. నువ్వు పెట్టు సార్. వేడివేడిగా ఉంది సార్, చల్లారిపోతుంది మళ్ళీ. నువ్వు తిను, నేను తర్వాత తింటాం. లంకవారి పెళ్లి వీడియో అందరూ కళ్ళార్పకుండా చూడండి. కిరాక్ స్టూడియో ప్రెజెంటేషన్. వెల్కమ్ టు చిట్టిలంకవారి పెళ్లి. స్వీట్ తీసుకొచ్చి చాలా బాగుంది. ఏంటండి ఏం వద్దండి, మీరు అర్జెంట్ గా టాయిలెట్ వస్తుందా? ఎందుకు అలా ఊపేస్తున్నావు? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మధ్యలో నీ గోలేంటయ్యా? పవర్ పోయింది సార్, పవర్ పోయిందండి. రే అభి, పవర్ పోయిందిరా. కరెంటు పోతే నవ్వుతావేంటయ్యా? అయ్యో, మా ఆయన చిన్నప్పటి నుంచి ఇంతే అండి. ఎప్పుడు పవర్ పోయినా ఇలానే నవ్వుతాడు. జబ్బేమో. ఇదిగో నీ అపార్ట్మెంట్ లో జనరేటర్ లేదా? ఉంది సార్, వేయించుకొని వస్తా. రే కరెంటు పోయింది, వెళ్ళి జనరేటర్ ఆన్ చేయి. వెళ్ళు. పవర్ వచ్చింది ఆన్ చేయి. సార్ రే జనరేటర్ బంద్ చేయరా. ఎందుకన్నా? బంద్ చేయి. పెళ్లి వీడియోకు ముహూర్తం బాలేదమ్మా. మా ఇంటి ఫ్యూజ్ కూడా బంద్ చేయి. ఎందుకన్నా? బంద్ చేయి. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో, ఈయనకు బీపీ ఎక్కువ అయిపోతుందమ్మా. అయ్యో సార్, జనరేటర్ ఏదో ప్రాబ్లం ఉందంట సార్. అదొక్కటే కాదు సుందర్, ఫుడ్ కూడా చాలా స్పైసీగా ఉంది, అందుకే చూడు చెమటలు కూడా పడుతుంది. అవును, మసాలా కూడా ఎక్కువ ఉంది. ఫుడ్ అంతా హోటల్ ఫుడ్ లాగా ఉందే. కాదండి, మా ఆవిడ హోటల్ మేనేజ్మెంట్ చేసింది కదా, అందుకనే హోటల్ ఫుడ్ లాగా ఉందండి. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే హోటల్ ఫుడ్ లా ఉంటుందా? హోటల్లో వండితే హోటల్ ఫుడ్ లా ఉంటుంది. ఇది ఇంట్లో వండారా, హోటల్ నుంచి తెప్పించారా? ఇంట్లోనే ఉండామండి. చెప్పండి. ఇంట్లోనే ఉండామండి. 100% దిస్ ఫుడ్ ఈస్ ఫ్రమ్ ప్యారడైజ్. ఐ గుడ్ సెన్స్ ఇట్. కొంచెం కూల్ వాటర్ తీసుకోమ్మా తొందరగా. కొద్దిగా వాటర్ దమ్మా. సార్, 1953 నుంచి ప్యారడైజ్ వాడు అంతే, స్పైసెస్ ఎక్కువ వాడతాడు పాపం వాడు. టేస్టీ మటుకు ఎరగ తీసేస్తాడు అనుకోండి. సుందర్, సుందర్, ఏంటయ్యా ఈ హడావుడి నాకు చెప్పకుండా? సార్ రండి సార్. ఏం లేదండి, అయిపోయింది. స్కూల్ స్టాఫ్ అంతా ఇంటికి వచ్చారు. హెడ్ మాస్టర్ గారు, సోషల్ హాయ్ అండి. హలో, ఈవిడ సార్ వాళ్ళ వైఫ్ అండి. ఓ, పోలికలు ఉన్నాయి. పోలికలా? నీ పేరేంటి బాబు? మై నేమ్ ఇస్ హిందోళం సార్. ఆందోళన? ఆందోళన కాదండి, హిందోళం. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్. ఏం మూవీస్ చేశారు? అంటే ఇంకా చేయలేదు, చెయ్యాలనుకుంటున్నాను. ఈ వయసులో వీడికి ఆరాటం ఎందుకో? ఆరాటం కాదు బ్రదర్, పోరాటం. ఎప్పటికైనా అవార్డు సంపాదించాలి. ఇలాంటి అవార్డు కాదు, ఆస్కర్స్. ఏమ్మా నా
నాన్న ఐ వాంట్ యు టు కీప్ ఇన్ టచ్ నో వై డిడ్ యు కీప్ ఇన్ టచ్ మనిషివా పశువా? మ్యూజిక్ డైరెక్టర్ ని. నా డబ్బులేవిరా? డబ్బులా? నా డబ్బులేవి? ఎవరితను? సుందర్? ఎప్పటి నుంచో సిగ్గు లేకుండా వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటావు కదా, ఆ డబ్బులు ఎవరు అనుకున్నావు? నావే. నా డబ్బులు నాకు ఇప్పుడు ఇస్తున్నావు? సుందర్కి ఇచ్చేస్తా. నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి. నా డబ్బులు ఇప్పుడు. వంటలు బాగున్నాయమ్మా. సరే అయితే మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త. సరే సార్, సరే అండి, సరే. అయ్యో అప్పుడేనా సార్? ఇందాకే కదా వచ్చారు, కాసేపు కూర్చోండి మాట్లాడుకుందాం. లేడీస్ ఇంటికి వచ్చినప్పుడు తాంబూలం జాకెట్ పెడతాం కదా, అయినా నీకు అవన్నీ తెలియదేమో. తెలుసండి, ప్లాన్ చేసాం కదా. ఒక్క నిమిషం. ఇది ప్లాన్ చేయడం ఏంటి? మా ఆయన అన్ని ప్లాన్ చేస్తాడండి, వెరీ సిస్టమాటిక్. రేయ్, తాంబూలం జాకెట్లు అంటే కొత్త జాకెట్ పీసులు రా, మీ ఆవిడ వాడిన జాకెట్లు కాదు. పోనీలేండి, తెలియదేమో. పోనీలేండి అంటే ఇలా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఆవిడ జాకెట్లు ఇచ్చేస్తే ఆమె వేసుకుంటుంది పాపం. పోనీలే సార్, ఈ రోజుకి అడ్జస్ట్ అవుదాం. ఏయ్ సురేష్. సారీ సార్. నువ్వేం మనిషివయ్యా? సారీ సార్. సర్లే, సెల్ఫీ తీసుకుందాం. సార్ నవ్వండి. నా కర్మ ఇది, దాన్ని పెళ్లి చేసుకున్నా కదా. అయినా నాకు డౌట్ రా, పెళ్ళికి ముందు మీరు బాగానే ఉన్నారు, పెళ్లి తర్వాత కొద్ది రోజుల వరకు బాగానే ఉన్నారు, సడన్గా ఈ ట్విస్ట్లు ఏంట్రా? అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో చెప్పు. ఏం కాలేదురా. నువ్వు ఏదో దాస్తున్నావు, అసలు ఏమేం చెప్పరా? అరే, డ్రైవింగ్లో ఒకడు కనిపించాడు కదా, వాడెవడో కనుక్కున్నావా నువ్వు అసలు? డ్రైవింగ్ అది. హలో బాబు, నేను మీనాక్షి వాళ్ళ బాబాయ్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అదే బాబు, ఊళ్ళో కుర్రాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. అమ్మాయి బంగారం అనే వాడిని ప్రేమించిందట. వాడిప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఫోన్ నెంబరు అడ్రస్ ఇస్తాను, నువ్వు ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుంది. సరేనా? థ్యాంక్స్ అండి. సరే. ఎవర్రా? మీనాక్షి లవర్ అంటారా? ఎవరో బంగారం అంట. బంగారం? Not MC square. Cannot be MC square. What is MC square? The difference between intensity and continuity. M and C is not MC. It is MC. ఈయన మీనాక్షి ప్రేమించింది, నా కర్మ. అదృష్టవంతుడు బ్రో. నేనా? మీనాక్షిని పెళ్లి చేసుకోవడం అంటే మాటలా? బీరా విస్కియా? అవన్నీ ఏమొద్దు. నా వైఫ్ ఎక్కడా? ఓ బీరు తీసిరా. అలాగే సార్. నా వైఫ్ ఎక్కడా? మీ వైఫ్ ఎక్కడ ఉందా నాకు ఎలా తెలిసిద్ది బ్రో? అదేంటి, మీరిద్దరు ముందే ప్రేమించుకున్నారు కదా? నేను ఆ అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే. అమ్మాయిని ప్రపోజ్ చేస్తున్నానని చాలా గొప్పగా మా ఫ్రెండ్స్ అందరి ముందు చెప్పాను. వెళ్ళి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ కూడా చెప్పా. చెప్తే పోరా పంది అని అంది. ఆ ఒక్క ముక్కతో నా ఈ చిట్టుకుండే 1000 ముక్కలైపోయింది. మరి మీనాక్షి కాదంటే మీరిద్దరు లవర్స్ అని ఎందుకు అంటున్నారు? నేనే రూమర్ స్ప్రెడ్ చేశా. ఏంటండి ఇదంతా? అసలు నాకు డౌటు, పెళ్ళాన్ని వెతుక్కునేంత దౌర్భాగ్య స్థితిలో మీరెందుకున్నారా అని. ఏం చెప్పమంటారండి, పెళ్ళైన కొద్ది రోజులకే నచ్చినోడితో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి లెటర్ రాసి వెళ్ళిపోయింది. నేను ఆ అమ్మాయిని ఒకరితో చూశాను భయ్య. ఎక్కడా? లవరో ఫ్రెండో తెలియదు కానీ బాడీ బిల్డర్. మా ఫ్రెండ్ కూడా చూశాడు. అదే నేను చూశాను. పంజాగుట్ట ఫిట్ మ్యాక్స్ జిమ్ ఓనరాడు. అప్పుడు కొట్టడం కదరా, ఇప్పుడు కొట్టు. మావాడు వచ్చాడు, వెళ్ళరా. రే ఆగు, మాట్లాడడానికి వచ్చాం కదా. అడగరా వెళ్ళు. మీనాక్షి ఎక్కడా? నాకేం తెలుసు? అదేంట్రా, నీతోనే ఉందిగా. అప్పుడు నాతోనే ఉంది, ఇప్పుడు ఎవరితో ఉంది ఎవరికి తెలుసు?
మాటలు తిన్నాక రాని. అడ్డంగా మాట్లాడతా ఏం బిక్తావా? ఇగో మేం గొడవ పెట్టుకోవడానికి రాలేదు. మీనాక్షి ఎక్కడుందో చెప్పు, నేను తనతో మాట్లాడాలి. అయినా పెళ్ళైనాక నిన్ను వద్దనుకొని లేచిపోయిన పెళ్ళం కోసం వెతుకుతున్నావు. సిగ్గు లేదురా నీకు? నీకే సిగ్గు లేదురా, పెళ్ళైన అమ్మాయిలతో తిరుగుతున్నావు. కడుపుకి అన్నం తింటా. Stand it is. Attention. Stand it is. Attention. Stand it is. Attention. Now, front bending, back bending. 1, 2. 1, 2. Sundar. 1, 2. 1, 2. Sundar. Sundar. రై మీ ఆవిడ సిగరెట్ తాగుతుందిరా. అవునా సార్? అవునా ఏంట్రా, మనం టీచర్స్ ఫ్యామిలీస్ రా. అదే సార్, అదే అదే ఏమిట్రా, కుప్పు గుప్పని గుడ్ మార్నింగ్, కుప్పు గుప్పని పగలాగుతూ ఎవరినో హక్ చేసుకుందిరా. ఇక లాభం లేదు, నువ్వు వెంటనే మా ఇంటికి తీసుకురా, నేను మా ఆవిడ మాట్లాడి సెటిల్ చేస్తాం. వదిలేండి సార్, వదిలేండి. దాని పాప నాదే పోతుంది. నీ పాప నాది పోవడం ఏంట్రా, అది నీ భార్యరా. ఇవాళ సిగరెట్ తాగుతుంది, రేపు ఇంకొకటితో లేచిపోతుంది. అదే సార్, నేను మాట్లాడతా. నువ్వు మాట్లాడితే పని కాదు, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురా, నేను మా ఆవిడ మాట్లాడతాం. ఏంటి? వద్దులేండి సార్, వదిలేయండి. నేను ఎంత చెప్పినా రాదు సార్. ఎందుకని? సరే ఓ పని చేయి, మన స్టాఫ్ అంతా కలిసి నీకు టీవీ కొందాం అనుకుంటున్నాం. నువ్వు అమ్మాయిని తీసుకుని టీవీ షోరూమ్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. నాకు టీవీ ఉంది కదా సార్, ఇంకోటి ఎందుకు? ఉందిలేవయ్యా పెద్ద బోడీ డొక్కు టీవీ. నువ్వు ఆ అమ్మాయిని అక్కడికి తీసుకురా, అక్కడ మాట్లాడదాం. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. రే ఇదేంటి, నీకు దెబ్బ కూడా తగిలింది అంటే నిన్ను కొట్టకుండా మొదలెట్టిందా? కాదండి, ఏం లేదు. ఇంకా నువ్వేం చెప్పొద్దు నాయనా, నాకు అర్థమైంది. నువ్వు అమ్మాయిని తీసుకురా, నేను క్లాస్ పిక్తాను. And now, jumping. Come on. హలో హలో అండి, నేను సుందర్ని. చెప్పు. అది మీరు నాతో పాటు రావాలండి. ఎందుకు? గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ యాక్ట్ చేయాలండి మీరు. పిచ్చా నీకు? ఆ రోజు ఏదో ఫ్రీగా ఉన్నా కాబట్టి వచ్చి యాక్ట్ చేసిన. మీరు యాక్టింగ్ ప్యాషన్ అన్నారు. అట్లా మస్తు చెప్తాంలే, అన్ని చేస్తామా అండి. అయినా నేను ఫ్రీగా లేను, నేను రాను. ప్లీజ్ అండి, చాలా అర్జెంట్. నేను ఫ్రీగా లేను సుందర్, నేను రాలేను. మీరు టీవీ షోరూమ్ వరకు వస్తే చాలండి. అరే నేను ఫ్రీగా లేనబ్బా, కావాలంటే ఇంకెవరైనా తీసుకెళ్ళు. ఇంకెవరినైనా ఎలా తీసుకెళ్తానండి, మీరే కదా నా వైఫ్. ఏ దీన్ని వైఫ్ ఏంది? అదే అండి, నా వైఫ్ లాగా యాక్ట్ చేశారు కదా. ఆహా, ఇట్లనే చేస్తే టోటల్ గానే నీ వైఫ్ ఎవడట్టున్నా. అలా కాదండి, మా స్టాఫ్ అంతా నాకు టీవీ ఇస్తామంటున్నారు. ఇస్తే తీసుకో. హెచ్డి టీవీ అండి, 50,000. కావాలంటే అది మీకు ఇచ్చేస్తానండి. ఎక్కడ రావాలి, ఎప్పుడు రావాలి? యా టెల్ మీ సార్. బాబు నువ్వు మా వాడిని అటు తీసుకెళ్ళి కాస్త హెచ్డి టీవీలు చూపించావు. షూర్ సార్, ప్లీజ్ కమ్ కమ్ ఇన్. నువ్వు ఆగమ్మా, మనం వేరే చూద్దాం. టీవీ సెలెక్ట్ చేయాలి కదా సార్. నువ్వు వెళ్ళి టీవీలు చూడరా, మేము వేరే చూస్తాం. వెళ్ళు. మీతో సెలెక్ట్ చేయించడానికి నేనున్నాను కదా సార్, రండి. నువ్వురా. హైదరాబాద్లోనే ఇది బెస్ట్ టీవీ షోరూమ్ సార్. ఈ టీవీ షోరూంలో మనమే బెస్ట్ సేల్స్ సార్. ఏ ఏంటాడు అలా వెళ్ళిపోతాడు? ఏంటాడు టీవీ కొనలేదు, గ్రైండర్ కొనలేదు, మిక్సర్ కొనలేదు, అలా వెళ్ళిపోతాడేంటి? సార్ చెప్పండి సార్. ఏదో ఒకటి త్వరగా ఇచ్చేయండి ప్లీజ్. కూరగాయలు కొనడానికి వచ్చారా సార్? టీవీ సార్, టీవీ కొనడానికి వచ్చారు. చూడమ్మా, పెద్దవాడిని చెబితే ఓ తప్పు, చెప్పకపోతే ఓ తప్పు. తప్పని మీరే అంటున్నారు కదా అంకిల్, చెప్పొద్దు. నువ్వు సిగరెట్ తాగుతున్నావు అని ఆయన. చిచిచి నేనా? నో నో నో. అబద్ధాలు ఆడకమ్మా,
నువ్వు కాఫీ షాప్ ముందు సిగరెట్ తాగడం నేను కళ్ళారు చూశాను. అదా, అది నా ఫ్రెండ్ టేస్ట్ చేయమంటే స్మోక్ చేశాను. బ్లాక్ అస్సలు బాగలేదు. అది టేస్ట్ చేస్తున్నట్లేదమ్మా, నువ్వు రింగులుగా పొగదలుతున్నావు. మనం టీచర్స్ ఫ్యామిలీస్ అమ్మా, నువ్వు పెళ్ళైందని అలా ఆరు బయట కూర్చొని నువ్వు సిగరెట్ తాగుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? రేపు పిల్లలు ఏమవుతారు? ఏ పిల్లలు అంకుల్? మీ స్కూల్ పిల్లలా? నీకు పుట్టపోయే పిల్లలు. అయినా బయట ఎందుకమ్మా తాగడం? నీకంతగా తాగాలనిపిస్తే గుట్టుగా ఇంట్లో తాగు. నోరు మీవే, అసలు తాగడమే తప్పు అంటుంటే నువ్వు ఇంట్లో తాగు, బాత్రూంలో తాగని ఏమిటిది? వైల్డ్ లైఫ్ సార్, QLED కలర్స్ చూడండి. సాంగ్ సార్, సన్నీ లియోన్. న్యూస్ సార్, వాయిస్ క్లారిటీ వినండి. స్పోర్ట్స్. ఛానల్ వెనక్కి పెట్టు, వెనక్కి. హైదరాబాద్ శివార్లలో ఓ యువతి హత్యకు గురైంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆ మృతదేహం మీనాక్షి అనే అమ్మాయిదిగా భావిస్తున్నారు. మృతదేహాన్ని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలిస్తున్నారు. ఈ హత్య పంచనామా చేయాలి, మీకోసమే వెయిటింగ్. పంచనామా అంటే? పోస్ట్ మార్టం. పోలీసులు ఫ్యామిలీ ప్రెజెన్స్ లో జరుగుతుంది. మర్డర్ కదా. అసలు ఏమైందండి? మర్డర్ ఏంటి? అవన్నీ మాకు తెలియదు సార్, మీరు వెళ్ళి ఎస్ఐ గారిని కలవండి. వెళ్ళండి. నమస్తే సార్. ఒరే ఈడు మీడియా ఏంట్రా? ఆ సాయంకాలం పత్రిక రిపోర్టర్ ఏడు. అదే సార్, అదే అదే. ఏమవుతావు? హస్బెండ్ సార్. అసలు అటు ఎందుకు వెళ్ళింది? ఎన్ని గంటలకు వెళ్ళింది? సార్ అదేంటంటే నాకు నిజంగా. ఒరే నీకు ఆయిల్ తెమ్మని చెప్పి అన్నాళ్ళు అయిందిరా. ట్రై చేస్తున్నాను సార్, రేర్ ఆయిల్ కదా, దొరకడం కష్టం అవుతుంది. ఏం చేస్తూ ఉంటావు? గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్. ఒరే ఆ కాకినాడ ఇస్నాథ్ శాస్త్రి దగ్గర ఉందని చెప్పావు కదరా? అవును సార్, ఆయన దొరకడమే కష్టం అవుతుంది సార్. ఏ ఆయిల్ సార్? ఆయుర్వేదిక్ ఆయిల్, హెయిర్ ఫాల్ అవ్వకుండా. ఎవడరా నువ్వు? ఫ్రెండ్. పడిపో. చెప్పు. కొద్ది రోజుల క్రితమే తన ఇంటి నుంచి వెళ్ళిపోయింది సార్. ఎక్కడికి? నాకు ఇష్టమైన వాడితో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది సార్. లేచిపోయిందా? పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? సార్ లేచిపోతే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తా సార్? నేనే వెతుకున్నా. ఫోన్ ఎత్తు ముందు. నానా ఎరా ఇంట్లో ఉన్నావా? లేదు నాన్న, నేను స్కూల్లో ఉన్నా. ఈ టైంలో స్కూల్ ఏంట్రా? ఏదో అర్జెంట్ పని ఉంటే వచ్చాను నాన్న. సరే, కోడలు ఎక్కడుంది? ఇంట్లో ఉన్నానా? నేను మీటింగ్లో ఉన్నా, నేను మళ్ళీ చేస్తా. సరే, ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయించు. ఉంటా. సరే. ఆ ఫోన్ ఇలాగి. మీ నాన్న? అవును సార్. లేచిపోయిందని చెప్తున్నావు, నువ్వు నిజం చెప్తున్నావు అని గ్యారంటీ ఏంటి? సార్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్, నేను ఎందుకు అబద్ధాలు ఆడతాను? నా ముందే ఫోన్లో ఇప్పుడే అబద్ధాలు ఆడావు కదా. నాన్న సార్ హార్ట్ పేషెంట్, విషయం చెప్పలేను కదా. నమస్తే సార్. నమస్తే. మీనాక్షి పేరెంట్స్ సార్. సార్ నా ఫోన్ సార్. ముందు రైటర్ దగ్గరికి వెళ్ళి నీ ఇంటి అడ్రస్, నీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, నీ స్కూల్ అడ్రస్, మీ ఆవిడ నువ్వు చివరిసారికి ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు, టైము అన్ని డీటెయిల్డ్గా ఇచ్చిరా. వెళ్ళు. ఏమ్మా, మీ అల్లుడికి అమ్మాయికి ఏమన్నా గొడవలు ఉన్నాయా? లేదండి, పెళ్ళి కొద్ది రోజులే అయిందండి. మరి లేచిపోయింది అంటున్నాడు. మీరు తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారా? అలాంటిదేం లేదండి, అమ్మాయి అలాంటిది కాదు సార్. తను మీతో ఫోన్లో ఎప్పుడు మాట్లాడింది? చాలా రోజులైంది సార్. అదేంటి అని అడిగితే మీ అమ్మాయి కనిపించట్లేదు, ఒకసారి వచ్చేళ్ళండి అని అల్లుడి గారు చెప్తే వచ్చాం సార్. అప్పుడు మీ అమ్మాయి ఇంట్లో ఉందా? లేదండి, నాకెందుకు అనుమానంగా ఉందండి. దేనికి? ముందేమో లేచిపోయిందన్నాడు,
ఇప్పుడు ఏకంగా చచ్చిపోయింది అంటున్నాడు. మీరేదో న్యాయం చేయాలి సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారా? అమ్మగారు అయ్యగారు ఉంటారండి. అమ్మగారు ఇక్కడ ఉంటున్నారా, ఊరెళ్ళారా? ఇక్కడే ఉంటున్నారండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? రోజు ముగ్గేస్తారండి, పాలు వేయించుకుంటారండి. ఏమైందండి అమ్మగారికి? పాలు నువ్వేస్తావా, వేరే వాడు వేస్తాడా? వేరే వాళ్ళు వేస్తారండి. ఇలాంటి తీసుకురాపో. అలాగేనండి. ఏయ్, ఆడేవాడిని ఎక్కడేసుకుని ఉన్నాడు? మా అబ్బాయి అండి. నువ్వు పో. అలాగేనండి. నేను అపార్ట్మెంట్ సెక్రటరీనండి. వీళ్ళిద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? నాకు తెలియదండి. ఈ ఇంట్లో సార్ ఎంతమంది ఉంటారు? నేను ఒక్కడే ఉంటానండి. ఇంకా పెళ్లి కలదా? అంటే చేసుకోలేదండి. సార్ రండి సార్, రండి రండి. ఇక్కడ ఎవరిని అడిగినా వాళ్ళ ఆవిడ ఉందని అంటున్నారు సార్. ఇక్కడ చూస్తే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. ఇదేదో తేడాగా ఉంది సార్. సార్ ఇది చూడండి సార్. ఈ లెక్కల మాస్టర్ గారు మీరు అనుకున్నంత అమాయకుడు కాదు. పెళ్ళాన్ని చంపేశాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అర్జెంటుగా అరెస్ట్ చేయండి. ప్లీజ్ సార్, సార్ మాట్లాడండి సార్. ప్లీజ్ సార్, వదలండి సార్, ప్లీజ్ సార్, వదలండి సార్. సార్ 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 నా మాట విన్నాను సార్. నాకేం తెలియదు సార్. ఒక్కడున్నా రాకీ, వాడు మీనాక్షితో కనిపించాడు సార్. వాడిని పట్టుకోండి సార్. వాడిని అరెస్ట్ చేయండి. వాని మీద అనుమానంగా ఉంది సార్. నాకు నీ మీద అనుమానంగా ఉంది. అసలు ఏ బేసిస్ మీద అరెస్ట్ చేస్తారండి నాకు అర్థం కాదు. అంటే ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా సార్. అసలు ఎవడరా నువ్వు? అటాచ్డ్ బాత్రూమ్ లాగా ఇటు పక్కనే తిరుగుతున్నావు. ఫ్రెండ్ సార్. ఏం చేస్తుంటావు? అసిస్టెంట్ డైరెక్టర్ అండి, సినిమాలో పనిచేస్తాను. నువ్వు సినిమాలో పనిచేస్తావా? అవునండి. కూర్చో. అదా కూర్చో తమ్ముడు, కూర్చో. నేను సినిమాల్లో పనికొస్తానంటావా? ఏమో సార్, నా పొంది నాకు తెలియట్లేదు సార్. నేను జడ్జి అయిపోతున్నాను సార్. వదిలేండి సార్, ప్లీజ్ సార్. వెళ్ళిపోవాలి సార్, ప్లీజ్ సార్. ఆ మర్డర్ డీటెయిల్స్ ఇస్తే న్యూస్ వేద్దాం సార్. అమ్మాయిదే మిస్టీరియస్ డెత్ రా. పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూస్తే హెడ్ ఇంజురీ అని ఉందిరా. నా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఈడేమో పెళ్ళం లేచిపోయిందని చెప్తున్నాడు. నేను రంగంలో దిగి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అపార్ట్మెంట్స్లో అందరూ ఏమో అమ్మాయి ఇంట్లోనే ఉందన్నారు. కరెక్ట్గా ఈడి ఫ్లాట్లోనే బ్లడ్ మార్క్స్ దొరికినాయి. సార్ నా ఫ్లాట్లో బ్లడ్ మార్క్స్ ఏంటి సార్? ఆ బ్లడ్ మార్క్స్ అమ్మాయిదా కాదా అని తెలియాల్సి ఉంది. నాకు మాత్రం ఈడి మీద అనుమానంగా ఉంది. అందుకే నేను అరెస్ట్ చేశాను. ఇదిరా న్యూస్ ఐటమ్. నువ్వు డైరెక్టర్ కదా, దీనికి ఒక మంచి టైటిల్ ఎట్టు. చట్టానికి కళ్ళు లేవు. వార్త కోమాలోకి వెళ్ళిపోతావు. నేను చెప్పనా? చెప్పండి సార్. రంగంలో దిగిన ఎస్ఐ రంగం. ఎలా ఉంది? ఆవిడ ఏమన్నా సెలబ్రిటీయా భారీ టైటిల్ వేయడానికి? జస్ట్ హౌస్ వైఫ్, గృహిణి హత్య అదుపులో భర్త, ఇది టైటిల్. ఏదోటి కొట్టించుకోండి. నా ఫోటో మాత్రం భలే క్లియర్గా ఉండాలి. అలాగే సార్. గృహిణి హత్య అదుపులో భర్త. మీనాక్షి అనే యువతి హత్య కేసు విచారణలో తన భర్త చిట్టి లంక సుందర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎవరో మీనాక్షి అనే అమ్మాయి చనిపోతే మన సుందర్ని అరెస్ట్ చేస్తారా? ఈ అమ్మాయి ఎవరండి? అది ఇంకో మీనాక్షి. అయ్యో పాపం, అన్యాయం కదండి. అడిగా వాడలేక బైక్ కేసేవాడు. ఎక్కడికండి? పోలీస్ స్టేషన్. సార్ ఎందుకు సార్ అంత ఆవేశం? పోలీసు వాళ్ళు మనం ఏం చేయగలమండి? సార్ నా మాట వినండి సార్. నువ్వు ఊరుకోవా రా. ఎస్ఐ ఎక్కడమ్మా? అక్కడ ఉన్నారు సార్. సార్ నమస్తే సార్. ఇది అన్యాయం, దారుణం. ఏంటి దారుణం? ఎవడా నువ్వు? ఎవడా నీకు ఉద్యోగం ఇచ్చింది? నువ్వు రికమెండేషన్ క్యాండిడేట్వా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకో. ఎవరయ్యా నువ్వు? రెస్పెక్ట్. సార్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ని, గెజిటెడ్ ఆఫీసర్ని, 2 times గవర్నర్ చేతులతో అవార్డు తీసుకున్నాడు. ఏం కావాలి? న్యాయం.
కంచె చెన్ను వేస్తే అన్న సామెత తెలుసా నీకు? సార్ వాగో, నేను మాట్లాడతాను కదా. ప్రజలు తప్పు చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్తారు. పోలీసులే తప్పు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా మేము? ఇదే మా స్కూల్లో తప్పు చేస్తే బ్యాడ్ కాంటాక్ట్ రాసి టీసీ ఇచ్చేవాడిని. మరి నీకేమి ఇవ్వాలి? నేనేం తప్పు చేశాను? తప్పుడు కేసు బనాయించావు. అడిగేవాడు లేడనుకుంటున్నావా? సమాజం గుడ్డిదనుకుంటున్నావా? ఏంటయ్యా మాట్లాడవో? మాటలు రావట్లా? ఇందులో తప్పుడు కేసు ఏముంది? గుడ్ క్వశ్చన్. ఎవరో మీనాక్షి అనే అమ్మాయి చనిపోతే ఈ సుందర్ని అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేసే ముందు అసలు ఫ్యాక్ట్స్ తెలుసుకోవా నువ్వు? ఇందులో ఫ్యాక్ట్స్ ఏమున్నాయి? చెప్తాను. చూడు, ఇది సుందర్, ఇది సుందర్ భార్య మీనాక్షి. మరి ఇదెవరు? ఊరే ఆడి మ్యారేజ్ ఆల్బమ్ తీసుకురండి రా. అలాగే సార్. ఇది సుందరు, ఇది తన భార్య మీనాక్షి. ఇది మళ్ళీ సుందరు, ఇది తన భార్య మళ్ళీ మీనాక్షి. మరి అదెవర్రా? ఇక్కడేదో మిస్కమ్యూనికేషన్ జరిగినట్టుందండి. నేను స్కూల్ బెల్ కొట్టొస్తాను. రాయ్, నిన్నేరా నిన్నేరా, కూర్చో. ఏంటి, మీ స్కూల్లో ఎవరన్నా తప్పు చేస్తే టీసీ ఇచ్చేస్తావా? మా స్టేషన్లో ఎవడన్నా తప్పు చేస్తే ఏం చేస్తాం తెలుసా? ఎన్కౌంటర్ చేసేస్తా. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. ఈ సామెత తెలుసా నీకు? ఈడెవడో? సార్ నా పేరు సోషల్ సార్, సురేష్ సార్, సోషల్ టీచర్ని. వద్దు వద్దు అంటూ నా బలవంతంగా తీసుకొచ్చాడు సార్. నువ్వు స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి హాలిడేస్ ఇచ్చామని చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సురేష్, సురేష్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇద్దరు ఇక్కడే ఉంటే స్కూల్ పిల్లలు ఏమైపోతారు? ఐ కుడ్ సన్సెట్. సురేష్, సురేష్, సురేష్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వీడు చాలా డేంజర్ గాడు సార్. మన పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసు ఉంది, తెలుసు కదా మీకు. సార్ ఆ రాఖీ గడు ఏమన్నాడు సార్? వాలీబాల్ ఆడేటప్పుడు కట్టాయి వేసుకోవాలా అని అడిగాడు. ఆడి వైఫ్గా యాక్ట్ చేసిందని పొద్దున్న స్టేషన్ రమ్మని చెప్పు. అలాగే సార్. నమస్తే సార్. బాగున్నారా? సార్ చెప్పండి. నాకెవరో కాల్ చేసి పోలీస్ స్టేషన్ రాకపోతే నన్ను అరెస్ట్ చేస్తా అని భయపెట్టారు సార్. మీ పేరేంటండి? రేఖ. నేనే ఫోన్ చేశానండి. నేనేం చేసినా సార్? చెప్తా, మీరు రండి. ఎస్ఐ గారు కలుస్తాను. ఏం చేసినా అండి? మీరు రండమ్మా, రండి. ఎస్ఐ గారు కలుస్తాను. రండి, రండమ్మా. సార్ సుందర్ వైఫ్ సార్. వైఫ్ కాదు సార్, వైఫ్ లాగా యాక్ట్ చేశాను. దా కూర్చో. ఏంటి యాక్టర్వా నువ్వు? ఎస్ సార్. ఏ సినిమాలో యాక్ట్ చేసావు? అంటే షార్ట్ ఫిల్మ్స్ చేశాను సార్, మూవీస్ ట్రై చేస్తున్నాను. యాక్టింగ్ బాగా చేస్తావా? నా ఫ్యాన్స్ చెప్తారు సార్ బాగా చేస్తానని. అబ్బో, ఏది చెయ్యి. అది సడన్గా చెయ్యి. ఇప్పటికిప్పుడు ఎలా చేస్తాం సార్? యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తారా? ఇస్తారు సార్. సినిమాల్లో ఒకడికి పెళ్ళంగా యాక్ట్ చేస్తే దాన్ని యాక్టింగ్ అంటారు.
అదే రియల్ లైఫ్లో ఒకడికి పెళ్ళంగా యాక్ట్ చేస్తే నువ్వు యాక్టర్ కాదు. ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్కి రమ్మని ఇలానే మాట్లాడతారా సార్? నేను ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి సొంతంగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాను సార్. కానీ లైఫ్లో నన్ను ఎవ్వరిప్పుడు ఇంత చీప్గా కమెంట్ చేయలేదు సార్. పోలీసు వాళ్ళు అంటే ఏదో చెప్తూ ఉంటారు సార్ బయట, ఇలా ఉంటారని అనుకోలేదు సార్. అసలు నేను రాకపోవాల్సింది. నేను ఇంకా నిన్ను వెళ్ళమనలేదు. కూర్చో. ఏయ్, ఎవరిని భయపడిస్తున్నావా? సిగ్గులేదా? అప్పటి నుంచి చూస్తున్నా మాట్లాడుతానే ఉన్నావు. నోరు మూసుకుంటే ఇంకోటి కూర్చోాలా నేను? నువ్వు పోలీసు వాడివైతే నాకేంది భయ? ఇంకోసారి నాతోనే కాదు వేరే ఏ అమ్మాయితోనైనా ఇట్లా మాట్లాడినావో బొక్కలు ఎరగొడతా. పోలీసు వాడంట, తొక్క కూడా భయపడా నేను. ఏం పిక్కడా బా. యాక్టింగ్ బాగుంది సార్. అంటే ఇందాక ఇక్కడ కూర్చుని బాధపడిందంతా యాక్టింగేనమ్మా? సార్, ఈవిడ కొంచెం కరుడు కట్టిన యాక్ట్రెస్లా ఉన్నారండి. చూసాం. సుందర్ నీకు బాగా తెలుసా? పెద్ద పరిచయం లేదు కానీ ప్రొఫెషనల్గా అయితే తెలుసు సార్. ఎలాంటోడు? మంచోడా చెడ్డోడా? మంచోడు సార్, అమాయకుడు. మరి పరిచయం లేదని చెప్పావు? అంటే చూస్తే చెప్పేయచ్చు కదా సార్. మొత్తం ఫైల్స్ అని తీసేయండి రా, చూస్తే చెప్పేయచ్చు అంట. అయ్యో, నాకు కనిపించింది చెప్పాను సార్. ఓహో, నేను వెళ్ళొస్తా సార్. హెయిర్ బాగా పొడుగ్గా పెంచావు. ఏం ఆయిల్ వాడతావు? అసలు నేను ఆయిలే వాడను సార్, న్యాచురల్. నేను వెళ్ళొస్తా సార్. ఆయిల్ బ్యాడ్ అంటారా? హలో సార్, నేను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు పంపించిన బ్లడ్ శాంపిల్స్ మీనాక్షి డిఎన్ఏతో మ్యాచ్ అయ్యాయి సార్. అది ఆమె బ్లడే సార్. ఆ రిపోర్ట్స్ అన్ని ఈవినింగ్ కల్లా స్టేషన్కి పంపిస్తాను సార్. ఓకే. అన్నిటి తీసుకురండి రా. సార్, ఇది అన్యాయం సార్. నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నా భార్య నేనెందుకు చంపుకుంటాను సార్? ఎందుకు చంపేవో చెప్పేస్తే అసలు ఏ గొడవ ఉండదు. నేను చంపడమేంటి సార్? సార్, నేను చంపలేదు సార్, నిజంగా సార్. నాకేం తెలియదు సార్. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్. ఎక్కడ వెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో నాకు తెలియదు సార్, నిజంగా సార్. సరేరా, నీ పెళ్ళం లేచిపోయింది, ఒప్పుకుంటున్నాను. ఒక్క ప్రూఫ్ చూపించు చాలు. తనకు లెటర్ రాసి వెళ్ళిపోయింది సార్. లెటర్ ఎక్కడా? నేను మింగేశాను సార్. నిజం చెప్పలేదనుకో, ఇక్కడే చచ్చిపోతావురా. సార్, నిజమే చెప్తున్నా సార్, కొట్టకండి సార్. నేను నిజంగానే మింగేశాను సార్. అది పక్కన పెట్టుగానే మీ పెళ్లి ఆల్బమ్ చూశాను రా. ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. నువ్వు ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? అవును సార్. తను కూడా సార్. పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకి సిటీ వచ్చారా? 8 రోజులు అయింది సార్. అప్పటి వరకు బాగున్నారా? అవును సార్. అక్కడ అంత బాగున్నారు కదా, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? మంచి ప్రశ్న సార్. చెప్తా సార్. వచ్చేసారా? విష్ యూ బోత్ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. మీనాక్షి, హిందోళం. హాయ్. నమస్తే. ఓ నమస్తే. హారతి. ఇటు తిరిగమ్మా. కొత్త బెడ్ అండి. స్ప్రింగ్ బెడ్ అండి. మీరు కూడా కూర్చోండి. ఫ్యామిలీ క్లబ్లో జాయిన్ అయ్యాడండి. ఒంటి కొమ్ము సొంటి కొమ్ము మీకే అర్థమవుద్ది. సుందర్, హెచ్ఎంకి ఇచ్చావా? లేదండి. ఇచ్చినప్పు. హలో బాబు, నేను ఊరు నుంచి శాస్త్రిని.
చెప్పండి శాస్త్రి గారు. ఈ రోజు నీకు ఫస్ట్ నైట్ ముహూర్తం కుదిరింది. ఎప్పుడండి? ఏ టైంకి? సరిగ్గా రాత్రి 8:30కి. సరే అండి, బాయ్. ఏమే అమ్మాయి రెడీయా? రెడీ అండి. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందిరా? సార్, ఆ తర్వాత ఒక తప్పు చేశాను సార్. సార్ ఏం తప్పు చేసావయ్యా? యాక్చువల్గా ఏంటంటే నాకు లైఫ్లో అమ్మాయిలతో పెద్దగా పరిచయం లేదు సార్. వాళ్ళ దగ్గరకు వస్తే టెన్షన్ అయిపోతాను. ఆ రోజు ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో వాగేశాను సార్. ఏం వాగేవరా? ఏవండి, మీరు వర్జిన్ కాదా? కండి ఏడుస్తున్నారు. సొంత భార్యని, అది ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా నువ్వు వర్జిన్ కాదా అని అడుగుతారా? సారీ అండి, నేనేదో టెన్షన్లో అనేసాను. టెన్షన్లో కాదు, నువ్వు కావాలని అన్నావు. సారీ అండి. ఏవండి, మీరు వర్జిన్ కాకపోయినా నాకేం పర్లేదు. Don't touch me. సార్ అదేంటయ్యా అలా అడిగేశావు? చెప్పాను కదా సార్, టెన్షన్లో వాగేశాను. మరి ఇదిగా ఆ రాత్రి అంతా గొడవేనా? ఏడుస్తూనే ఉంది సార్. మరి పొద్దున్నా? బాబు క్యారెస్ తీసుకో. సాయంత్రం బయలుదేరుతాం బాబు. ఊర్లో చాలా పనులున్నాయి. సరే అండి. బాబు అమ్మాయికి కూడా చెప్పేళ్ళు. మీనాక్షి, మీనాక్షి, నేను స్కూల్కి వెళ్ళి వస్తానండి. సారీ చెప్తామని చాలాసార్లు ఫోన్ చేశాను సార్, కానీ తను లిఫ్ట్ చేయలేదు. ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్కి చెప్తే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తనకిష్టమైంది తీసుకెళ్తే తను కూల్ అయిపోతుంది అన్నాడు సార్. అవునవును కరెక్టే. మా ఆవిడ కోపంగా ఉన్నప్పుడు నేను కూడా ఇలానే చేస్తాను. సంసారం నేను కూడా. సార్ ఇది కపుల్ ఫోటో సార్. దగ్గరికి జరగండి సార్, దగ్గరికి. ఇంకొంచెం ఇంకా జరగండి సార్. అది అది మేడం, ఇప్పుడు సార్ మీద చేయండి. సారీ మేడం, సారీ సార్, మీరే మేడం మీద చేయండి. వేయాలి. ఓకే 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 ఓకే. స్మైల్. ఫొటోసు చెక్కు. మేడం, ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ ఎంజాయ్ దిస్ ట్రిప్. ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ ఎలా అనిపిస్తుంది. సరే అండి. సార్ గెట్ రెడీ ఫర్ హనీమూన్. బాదం పిస్తా బాగుంటుంది. మేడం మీరు కూడా తినాలి. మీరు వెళ్ళండి. బాయ్. బాయ్ సార్. బాయ్. అసలు ఎవరు అడిగి చేస్తున్నావు ఇదంతా? చెప్పాను కదండి. ఏం చెప్పావు? అయినా పెళ్ళైన తర్వాత ఎవరైనా హనీమూన్కి వెళ్తారు కదా. ఇక్కడే కొట్టుకుంటున్నావు, అక్కడికి వెళ్ళి కూడా కొట్టుకోవాలా? అసలు మీ ప్రాబ్లం ఏంటండి? మీరు వర్జినా కాదా అని నేను అడిగాను అనుకుంటున్నారా? సారీ, మీరు వర్జిన్ కాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఓ వచ్చాడండి సంఘ సంస్కర్త. అయినా నాకు పెళ్ళొద్దు, జాబ్ చేసుకుంటానంటే విన్నారా? గవర్నమెంట్ జాబ్ చేసుకో, లేకపోతే నీతో మాట్లాడమని చెప్పి భయపెట్టి చేశారు. నా జీవితం నాశనం చేశారు. ఒక్క నిమిషం అండి. నాన్న. ఏనా నాన్న లేచావా?
లేచా నాన్న. అమ్మాయి లేచిందా? లేచింది. ఏది ఒకసారి కోడలికి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం. అలాగే. మీనాక్షి, నాన్న నేను మాట్లాడు. ప్లీజ్ అని బాగోదు. ఎందుకు బాగోదు? నాకు మూడ్ లేదు, నేను మాట్లాడు. నానా చెప్పు. మీనాక్షి పనిలో ఉంది, నేను మళ్ళీ చేస్తాలే, సరేనా? సరేదా, మర్చిపోకు. మాట్లాడితే ఏమైపోతుందండి? పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ ఉండాలి. నువ్వు ఇస్తున్నావు రెస్పెక్ట్ నాకు. మావయ్య మీద గౌరవం లేదు, హస్బెండ్ మీద రెస్పెక్ట్ లేదు. ఎలా పెంచారండి మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న గురించి మాట్లాడితే బాగోదు. మీ నాన్నేం తక్కువ తినలేదు. పబ్లిక్ గా 10 లక్షలు అనౌన్స్ చేశాడు కట్నం అని, దాంట్లో బోర్డు ఇచ్చాడు. ఆహా, మరి మీ నాన్న నా మాట తీరు బాలేదు, అది బాలేదు, ఇది బాలేదని ఎన్నన్నాడు? ముసలాడు హార్ట్ పేషెంట్, ఒక మూల కుచ్చకు ఊరికి గెలుపుతా ఉంటాడు. చూస్తేనే ఆ కొట్టి చంపేశావా? కొట్టేంత ధైర్యం లేదు సార్, ఏదో కోపంలో చేయెత్తా అంతే. నువ్వు భార్యను కొట్టే రకం కూడానా? అంతే సార్. తర్వాత మేమిద్దరం 2 days మాట్లాడుకోలేదు. ఆ 2 రోజుల తర్వాత మీనాక్షి వండి స్కూల్కి లంచ్ బాక్స్ కట్టింది సార్. నాకు తెలుసండి మీరు కూల్ అయిపోతారని. ఈ అక్వేరియంలో కొత్తవి 2 ఫిషెస్ వేసామనుకోండి, అవి ఫస్ట్ 2 days కొట్టుకుంటాయండి, కానీ దాని తర్వాత జీవితం మొత్తం హ్యాపీగా గడిపేస్తాయి. మనము ఆ ఫిషెస్ లాంటి వాళ్ళమే. కానీ లంచ్ బాక్స్లో వెళ్ళిపోతున్నట్టు లెటర్ పెట్టింది. ఇంటికి వెళ్ళి చూస్తే లేదు సార్. స్టోరీ చాలా బాగా చెప్పావు. స్టోరీ ఏం సార్? జరిగింది ఏంటో నేను చెప్పనా? నువ్వా షార్ట్ ఫిలిం దాంతో లవ్లో పడి బాగా ప్లాన్ చేసి మీ ఆవిడ్ని చంపేశావు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్లో February 10ని మీ ఆవిడ చనిపోయిందని ఉంది. ఆ రోజు నువ్వు స్కూల్లో లేవు. నేను ఎంక్వైరీ చేశాను. ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు నేను బంగారంని కలవడానికి వెళ్ళాను సార్. ఆడెవడో? మీనాక్షి ఎక్స్ లవర్ సార్. ఎక్కడ కలిసావు? 9 అనే బార్లో సార్. ఇదంతా కాదు సార్. రాకీ అని ఒకడు ఉన్నాడు, బాక్సర్ సార్. వాడు మీనాక్షితో కనిపించాడు. వాని మీద అనుమానంగా ఉంది సార్. వాడిని పట్టుకోండి. మేము వెళ్ళి అడిగితే మమ్మల్ని కొట్టాడు సార్. వాడిని పట్టుకోండి సార్, ప్లీజ్ సార్. వీడికి పూట భోజనం పెట్టకండి. సాయంత్రం ఒక్క రౌండ్ వేస్తే వీళ్ళలో ఉన్న రైటరో యాక్టరో చచ్చిపోయి మనిషి బయటకు వచ్చేస్తాడు. సార్ 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 ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ సార్ నా మాట విన్నాను సార్. సార్ పాపం వీడు అమాయకుడిలా ఉన్నాడండి. అయితే అడిగి దండేసి పండెట్టండి. ముందా 9 బార్కి వెళ్ళి అక్కడ ఫుటేజ్ చెక్ చేసి ఆ రోజు ఈడు అక్కడ ఉన్నాడు లేదో నాకు చెప్పండి సార్. తొక్కల్లో సలహాలు వద్దు. రండి సార్, ఇదే సార్ ఫుటేజ్. సార్ చెప్పు. వాడు చెప్పింది నిజమే సార్. ఆ రోజు మధ్యాహ్నం వరకు వాడు ఈ బార్లోనే ఉన్నాడు. నేను చెప్పాను కదా సార్ వాడు అమాయకుడని. సరే, ఆ ఫుటేజ్ పట్టుకుని స్టేషన్కి రా. అలాగే సార్. రై, ఇంకా నాకు నీ మీద అనుమానం పోలేదు. ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నువ్వు రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టేళ్ళు. నాకు తెలియకుండా నువ్వు ఊరు దాటడానికి వీల్లేదు. హలో అక్క. అరే తమ్ముడు, పోలీసులు ఏమీ కొట్టలేదు కదా? ఏం లేదక్క. ఎవరు చంపారు ఏమైనా తెలిసిందా? లేదక్క, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ చుట్టాలతో పడలేకపోతున్నానురా. నాన్నకి తెలిసిందా? లేదురా, నీ గురించే అడుగుతున్నారు. దాయలేక చస్తున్నాను. ఉండిస్తాను.
ఏరా నానా చెప్పండి. ఏంటి ఫోన్ పాడైందా? నానా ఇప్పుడే బాగైంది. రే నాన్న, మనసుకి ఏదైనా ఉందిరా, అక్కడికి రావాలనిపిస్తుంది. ఇప్పుడే వద్దు నానా, నేను 2 రోజుల్లో వస్తా కదా. సరే, ఓసారి కొడలికి ఫోన్ ఇవ్వు. నానా, మీనాక్షి పడుకోనుంది, నేను మళ్ళీ చేస్తాలే, సరేనా? సరేరా. మీ నాన్న ఎక్కడా? నానా ఏడు బాబు, లాస్ట్ వీక్ మా ఆవిడ ఇంటికి రావటం చూసావా? రాలేదు బాబు. నువ్వు తాగేసి పడుకుంటావు, సరిగ్గా గుర్తు తెచ్చుకో. నేను ఏడే ఉంటాను కదా, మీ ఆవిడకి అసలు ఇక్కడ రాలేదు బాబు. లాస్ట్ వీకా? లేదు సుందర్, చూడలేదు సుందర్, నేను ఈరోజే ఊరు నుంచి వచ్చాను. లేదు సుందర్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి ప్లీజ్. లేదు సుందర్, వస్తే తెలుస్తుంది కదా నాకు. సరే అండి. ఫిబ్రవరి 10 సోమవారం. తెలుసా, నా కెరియర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ చేసిన రోజు అది. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఒక్క నిమిషం సిస్టమ్ ముందు నుంచి లేస్తే ఒట్టు అంతలా పనిచేస్తూ కూర్చున్నా. నాకు అది అలా మెమరబుల్, నీకేమో. అసలు తను ఆ రోజు ఇంటికి వచ్చిందా రాలేదా నాకు తెలియట్లేదు సార్. ఆ ఫ్రిడ్జ్ కింద బ్లడ్ దొరకడం ఏం సార్? ఆ బ్లడ్ ఎవరిది, తనదా కాదా కూడా అర్థం కావట్లేదు సార్ నాకు. ఏం చేస్తుంటావు? డాడీ బిజినెస్ చూసుకుంటున్నాను. అసలు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు అబద్ధం ఆడకుండా చెప్పు. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏం లేదు. నేను మీనాక్షి ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ దానికి మా డాడీ ఒప్పుకోలేదు. ఆయన కన్విన్స్ చేయడం కోసం మీనాక్షిని కొంత టైం అడిగాను. తను చాలా రోజులు వెయిట్ చేసింది, అయినా మా డాడీ కన్విన్స్ అవ్వలేదు. అండ్ ఆయన ఒప్పుకోకుండా నేనేం చేయలేను. మీనాక్షి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ పెట్టడంతో ఎవరినో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నాతో టచ్లో లేదు. కానీ పెళ్ళిన కొంతకాలానికి నాకు ఫోన్ చేసింది. తన హస్బెండ్తో ఏదో ప్రాబ్లంలో ఉన్నానని చెప్పుకుంటూ ఏడ్చింది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఎవరైనా అసలు అలా మాట్లాడతారా? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను కొట్టుపోయాడు కూడా. నేను ప్రేమించిన అమ్మాయి అంతకాలం తర్వాత ఫోన్ చేసి అలా ఏడ్చేసరికి తట్టుకోలేకపోయాను. నా దగ్గరకు వచ్చేయమని చెప్పాను. ఆ తర్వాత చెప్పరా దానికి? తినమ్మ పిచ్చిదానిలా మాట్లాడుతోంది. అవును, నేను పిచ్చిదాన్ని. ఏంటి ఇప్పుడు ఏమైంది? నీకు పెళ్లి సెట్ అయిందని ఇప్పుడు చెప్తావా? అయితే అది మా నాన్న కోసం. బట్ నాకు నువ్వు కావాలి. కావాలంటే నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళవబోతుంది. అండ్ దట్స్ ఫర్ ద సొసైటీ. బట్ వి లవ్ ఈచ్ అదర్, రైట్? అండ్ దిస్ విల్ బి అ హ్యాపీ స్పేస్. మన ఇద్దరు హ్యాపీగా కలిసి ఉండొచ్చు. అంటే నీ కీప్ లా ఉండాలా? చెప్పరా దీనికి? అమ్మ ఏం చెప్పిన అర్థం కాదు.
మీనాక్షి ఎందుకు అలా అనుకుంటున్నావు? రాకీ నువ్వు మధ్యలో మాట్లాడద్దు. వీడి కోసం నా హస్బెండ్ ని నా ఫ్యామిలీని వదులుకొని వచ్చాను. ఏంటి ఏంటి పెద్ద సాక్రిఫైస్ చేసి మాడుతున్నావు? వాటితో ఉండలేక వచ్చేసావు, మర్చిపోకు నువ్వు. లైఫ్ లో నీ మొహం చూడు. మీనాక్షి 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 దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. మీనాక్షి ఆగు. మీనాక్షి ప్లీజ్. మీనాక్షి చెప్పేది విను. మీనాక్షి మీనాక్షి I didn't mean it. మీనాక్షి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఐఎమ్ సారీ. సారీ చెప్తున్నాగా. నాకొద్దు నీ సారీ. మీనాక్షి ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికో పోయి చస్తా, నీకెందుకు? మీనాక్షి స్టాప్. మీనాక్షి డోంట్ గో. You don't deserve me. మీనాక్షి వెయిట్. వదలు. Anywhere you're not freaking going anywhere. Hey Rocky, door బంద్ చేయరా. ఆకాష్. మీనాక్షి అలా చనిపోయిందా? No. Why will I kill Meenakshi? I'm sorry. I'm really sorry. I'm so sorry. I'm sorry. లైఫ్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ నిన్ను లవ్ చేయడం. Meenakshi, please. Meenakshi, please. Meenakshi. మరి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది సార్. ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ ఇంటికే వెళ్ళి ఉంటుంది. తన్ని కాదని వదిలొచ్చేసిన అమ్మాయి తిరిగి వెళ్ళేసరికి కోపంతో తనే ఏదైనా చేసి ఉంటాడేమో. హలో బాబు, నేను కానిస్టేబుల్ జ్యోతిని మాట్లాడుతున్నా. వెళ్ళి కూర్చోండి. చెప్పండి సార్. ఇప్పుడు నేను చెప్పేదంతా కొంచెం జాగ్రత్తగా విను బాబు. సైలెన్స్. ఎస్ఐ రంగం నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. అదేం సార్, వదిలేశారు కదా, మళ్ళేంటి? అబ్బా అదంతా ఇప్పుడు చెప్పే టైం లేదు బాబు. నిన్ను ఆ షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్ని ఇద్దరిని ఈ కేసులో పెడుతున్నారు. కేసు ఏంటి సార్? సార్ బార్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, మీరే ఏం కాదన్నారు కదా. అదంతా ఒకప్పుడు బాబు, ఇప్పుడు లేదు. అదంతే సార్, ఇది అన్యాయం సార్. పోలీసులు తలుచుకుంటే ఎంతసేపు? నా మాట విని ఎక్కడికైనా పారిపోండి. చూడు, ఇంటికి కానీ లాడ్జికి కానీ అస్సలు వెళ్ళకు. వింటున్నావా బాబు? సార్ ఆ ఫోన్ ఎక్కడైనా పారే బాబు, లేదంటే ట్రాక్ చేస్తారు. ఉత్తముడు చేతల్లో చురుగ్గా ఉంటాడు, అదముడు మాటల్లో చురుగ్గా ఉంటాడు. సుందర్గాడ్ ఎక్కడా? క్లాస్ రూమ్లో ఉన్నాడు సార్. సార్ అన్ని క్లాస్ రూమ్లో వెతికాం సార్, ఎక్కడా లేడు సార్. ఎందుకు నా దగ్గరికి? ఎందుకు నా దగ్గరికి? చెప్పా కదండి, మిమ్మల్ని కూడా కేసులో పెడుతున్నారు. మీరు దొరికితే నేను దొరికినట్టే. అసలు తప్పు నీది కాదు, తప్పు నాది. వైఫ్ లాగా యాక్ట్ చేయమంటే కకృతి పడి యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్ అనుకుంటూ డబ్బులు కూడా తీసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. డబ్బులు కూడా తీసుకున్నానా? డబ్బుల్ని నీకు వాపస్ ఇచ్చేస్తా. ఈ కేసు నుంచి బయటికి తీసుకొస్తావా? టెన్షన్ పడకండి, అంతా సర్దుకుపోతుంది. హీరోయిన్ అవుదామని వచ్చినా నేను, దొబ్బించుకుంది మొత్తం. ఏం అవ్వదండి, అంతా సర్దుకుపోతుంది అంటున్నా కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అది అది అదే ఆలోచిస్తున్నానండి. ఆటోలెక్కి ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళేవరా? ఆ రంగంగాడు పొద్దున స్కూల్కి వచ్చాడు. సార్ లోపలికి వెళ్ళి మాట్లాడదాం సార్, పోలీసులు వెతుకుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు అంకుల్. చాలు ఆంటీ, సాంబార్ ఉందా?
ఇది ఎక్కడ దొరికిందిరా నీకు? అసలు నువ్వు ఆడదానివేనా? నిన్నే భార్యగా నటించమంటే నటించేస్తావా? యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్ అంకుల్. నార్మల్ నా భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్తే ఏ సలహానో సహాయమో చేస్తాను కదరా, అంతేగాని ఎవరినో తీసుకొచ్చి భార్య అని చెప్తావా? అప్పుడు ఏదో టెన్షన్లో అలా చేశాను సార్. అవును, వాడు వచ్చినప్పుడు మధ్యాహ్నం స్కూల్లోనే ఉన్నావు కదరా, సడన్గా ఎక్కడ పారిపోయావు? అరెస్ట్ చేస్తారని పారిపోయాను సార్. నువ్వు బాగానే పారిపోయావు, నేనే చి 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 నవ్వుకో. నా 25 ఏళ్ల సర్వీస్లో ఇలాంటి రోజునప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏమైందని? పిల్లల ముందు నా బొక్కలు పట్టుకుని నిమ్మకాయలు పిసికినట్టు పిసికేశాడు. ఇంకేం కావాలి? వాడు నేను వదలను. అబ్బబ్బా వదిలేయండి, వాడు పాపన వాడే పోతాడు. ఏంటే వాడిపోయేది? ఎప్పుడో రోజు నాకు దొరుకుతాడు, నా చేతులతోనే వాడిని చంపేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఏదో చంపేస్తానంటున్నావు? దోమలు సార్. ఓ, నీ ఇల్లు సెర్చ్ చేయాలి. సర్చింగా సార్? అలాగే సార్, రేపు పొద్దున ఫ్రెష్గా రండి సార్, దోమలు ఎక్కువ ఉన్నాయి. నాలుగు ప్లేట్లు ఉన్నాయేంటి? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా ఆయన, నా కొడుకు, కోడలు కూడా ఉంటారండి. పిలు పడుకున్నారు సార్. లేపరా, లేపో. వద్దండి, అయ్యో ఎవరైనా వింటారండి. బాగోదండి, ప్లీజ్ అండి, వద్దండి, స్టాప్ ఇట్. పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళండి, భోజనం మధ్యలో వదిలేసి వచ్చారా? ఓహో, సార్ పాపం వాళ్ళు ఏదో పనిలో ఉన్నట్టున్నారండి, మనం రేపు వద్దాం సార్. జాగ్రత్తగా వెళ్ళరండి. అసలు ఆ సుందర్గాడి గురించి తెలిస్తే ఇమ్మీడియట్ గా చెప్పు. లేదనుకో ఫేషియల్. ఆపవే. ఇలా ఎన్ని రోజులు రా? అసలు ఏంట్రా ఇది? ఏమో సార్, నాకు కూడా అర్థం కావట్లేదు. ఎవరి మీదైనా అనుమానం ఉందా నీకు? అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఏం తెలియట్లేదు సార్. సుందర్, నీ వైఫ్ ఫుల్ నేమ్ ఏంటి? ఎందుకు చెప్పు. మీనాక్షి అట్లూరి. నువ్వు ముందు మంచి లాయర్ని పెట్టుకో. అదే సార్, మా ఫ్రెండ్ అబ్బికి చెప్పాను సార్, చూస్తా అన్నాడు. నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు, నేను మాట్లాడతాను. సరే సార్. హే, ఇటు చూడు. నీ వైఫ్ని రీసెంట్గా శిరీష అనే అమ్మాయి ట్యాగ్ చేసింది ఫేస్బుక్లో. శిరీష తన ఫ్రెండే అండి. అట్ మై హోమ్ విత్ మీనాక్షి అని పెట్టింది. అంటే నీ వైఫ్ రీసెంట్గా తన ఇంట్లోనే ఉన్నట్టు కదా? సండే రోజు కూడా ఒక ఫోటో పెట్టింది. నేను ఆ రోజు తన ఇంటికి వెళ్ళానే. తన ఇంట్లోనే ఉంటే నాతో అబద్ధం ఎందుకు ఆడింది?
ఉన్నప్పుడు మీనాక్షి మీ ఇంట్లోనే ఉంది కదా, అబద్ధం ఎందుకు ఆడారండి? చెప్పండి, అబద్ధం ఎందుకు ఆడారు? ఆకాష్తో గొడవైన తర్వాత మీనాక్షికి ఏం చేయాలో అర్థం కాలేదు. మీ దగ్గరికి రాలేదు, అటు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేదు. ఎటెల్లాలో తెలియక ఏడుస్తూ నాకు కాల్ చేసింది. నేను మా ఇంటికి వచ్చేయమన్నాను. ఇలా ఎంతసేపు ఏడుస్తావే? నా లైఫ్ పోయింది. ఇప్పుడు అమ్మ నాన్నకి నా మొహం ఎలా చూపిస్తాను? అయినా నీకు ఆకాష్ గాడ్ గురించి తెలుసు కదా, తెలిసి కూడా మళ్ళీ వాడి దగ్గరికి ఎలా వెళ్ళావు? నేనేం చేయమంటావే? పెళ్లి చేసుకున్నాడు నువ్వు వచ్చినా కాదా అని అడుగుతున్నాడు. వాడికి రేపు ఆకాష్ గురించి తెలిస్తే నన్ను లైఫ్ లాంగ్ టార్చర్ పెడతాడు. నాకు భయం వేసిందే. భయం వేసి ఆకాష్ గాడు రమ్మంటే వెళ్ళిపోతావా? ఇది లైఫ్ మీనాక్షి. నీకు పెళ్ళయింది, నీ మెడలో ఒకడు తాళి కట్టాడు. నువ్వు ఇంతకుముందు అమ్మాయివి కాదు, వద్దనుకుంటే వదిలేసుకోవడానికి. అయినా నాకే ఎందుకు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు? నీకు మంచోడే దొరికాడే. బయట భర్తలు ఎలా ఉన్నారో తెలుసా? అమ్మాయి వర్జిన్ కాకపోతే ఎక్కువ కట్నం అడిగే వాళ్ళు ఉన్నారు. అమ్మాయి పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన తాళి కట్టాడు కదా, నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా. చేశాడు కదా, తన తప్పు తెలుసుకొని సారీ చెప్పాడని నువ్వే చెప్పావు. అయినా సారీలు చెప్పి బతిమాలే భర్తలు ఉంటారనుకుంటున్నావా? ఎవరో చూడు. ఎవరు ఎవరు చెప్పు, ఎవరు? సుందర్. అవునా? వెళ్ళి మాట్లాడే, అంతా సెట్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్, నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు. నా మాట విని మాట్లాడే. వద్దు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పావంటే నేను చచ్చిన తొట్టు. నేను మీనాక్షి హస్బెండ్ని. తెలుసు తెలుసు, లోపలికి రండి. నేను ఇష్టం లేకపోతే పెళ్ళెందుకు చేసుకోవాలండి? కొత్తగా పెళ్ళైంది, ఎక్కడికి వెళ్ళినా మీ ఆవిడ ఏదో అని అడుగుతారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. చెప్తే పర్వంత పోతుంది. నా అలవాట్లు మార్చుకోమన్నా, నేను మాట్లాడే విధానం మార్చుకోమన్నా ఏదైనా తన కోసం చేస్తా అండి. అసలు చెప్తే కదా. అప్పట్లో మీనాక్షి ఒక క్వశ్చన్ అడిగిందండి, పెళ్ళంటే ఏంటని. అప్పుడు నాకు తెలియదండి, ఇప్పుడు అర్థమవుతుంది. పెళ్ళంటే యాక్సెప్టెన్స్ అండి. ఈ జీవితంలో ఎవరు ఒకలా ఉండరండి, కానీ ఇద్దరూ సర్దుకుపోతూ సరదాగా జీవితం బతికితే బాగుంటుందండి. అదండి పెళ్ళంటే. నన్ను వద్దని వెళ్ళిపోయినందుకు మీనాక్షి మీద కోపం లేదండి నాకు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. తనని కలిసి నేను తనని ఎంత ఇష్టపడ్డానో ఒక్కసారి చెప్పాలని ఉందండి. తను గుర్తొస్తున్నప్పుడల్లా పెళ్లి క్యాసెట్ వేసుకొని చూస్తున్నానండి, ఏడుస్తూ కూర్చున్నా. ఏదో ప్రేమ ఇష్టమని వెళ్ళిపోయింది. కానీ హస్బెండ్ని కూడా ప్రేమే కదండి. కొంతమంది పెళ్ళికి ముందు ప్రేమిస్తారు, నేను పెళ్ళి నుంచి ప్రేమిస్తున్నాను. ప్రేమించడం నిజమే అండి. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. మీరు తన ఫ్రెండ్ కదా, కొద్దిగా ఎంక్వైరీ చేసి ఎక్కడుందో కనుక్కోండి ప్లీజ్. మీరు వెళ్ళిన తర్వాత మీనాక్షి ఏడుస్తూనే ఉంది. అనవసరంగా తన లైఫ్ స్పాయిల్ చేశానే.
ఎంతో బతిమాలాడు, కానీ నేనే వినలేదు. తనని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఏమైంది మీనాక్షి? తప్పు తెలుసుకున్నావు కదా, తన దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? చేస్తా అండి, ఖచ్చితంగా చేసేవాడిని. తన కోసమే కదా ఇన్ని ఇబ్బందులు పడింది. మీరు యాక్సెప్ట్ చేస్తారని దానికి కూడా తెలుసండి. అందుకే ఆ నెక్స్ట్ డేనే మీ దగ్గరికి బయలుదేరింది. నిజంగా నా ఇంటికి వచ్చిందా? జాగ్రత్త, పద. నాతో బ్రతకాలని చెప్పి నా ఇంటికి వచ్చి నా ఇంట్లోనే చనిపోయిందా? ఏంటి ఇక్కడ? నేను సార్ పుష్పక్ ఏజెంట్ని. ఏంటి సార్ అబద్ధం ఆడారు? మేడం రారని. మేడం కలిసా వస్తానన్నారు. మీనాక్షిని కలిసావా? ఎక్కడ? మేడం నన్ను గుర్తుపెట్టారా? నేను ఏజెంట్ సాయి ఫ్రమ్ పుష్పక్ ట్రావెల్స్. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఏంటి మేడం మీరు హనీమూన్ ప్యాకేజ్ బుక్ చేసుకుని ఇప్పుడు రానంటే ఎలా? సార్ ఏమో తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతా అంటున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ నో మ్యామ్, యూ విల్ ఎంజాయ్ ద ట్రిప్. లేదండి, కంపల్సరీ వస్తాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, తనతో మాట్లాడి మీకు చెప్తాను. భయ్యా ఇదంతా 250 మేడం. ఇది ఇవ్వండి. ఓకే. నైస్ సెలక్షన్. తనకి ఫిషెస్ అంటే ఇష్టం. ఓ సార్కి గిఫ్టా? ఐ టోల్డ్ యూ నో మ్యామ్, యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సార్ మీరు అన్నట్టు మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీకోసం ఫిష్ కొన్నారు సార్. ఏంట్రా ఇది? నాదన్నా. నీదా? నీదా? దొరికిందన్నా. దొరకడమేంటి? ఎక్కడ దొరికింది? నిజమన్నా, ఆ రోజు రాత్రి లిఫ్ట్ లోకి వెళ్తే ఇక్కడే దొరికిందన్నా. అబద్ధాలు ఆడుతున్నాయేంటి? రాత్రి ఏంటి? నిజమన్నా, నాకు రాత్రే దొరికిందన్నా. మీనాక్షి వచ్చింది మధ్యాహ్నం. సుందర్, ఆ రోజంతా కరెంటు పోయింది, మళ్ళీ రాత్రి వచ్చింది. ఫిష్ లోపలే ఉండిపోయి ఉంటుంది సుందర్, లిఫ్ట్ లో. మరి ఆ జనరేటర్ ఏమైంది? పెట్రోల్ అయిపోయింది బాబు. ఆ రోజు అసలు జనరేటర్ అయ్యలేదు. అవునన్నా. ఆ నెక్స్ట్ డేనే మీ దగ్గరికి బయలుదేరింది. ఫిబ్రవరి 10 సోమవారం. తెలుసా, నా కెరియర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ చేసిన రోజు అది.
పొద్దుటి నుంచి రాత్రి వరకు ఒక్క నిమిషం సిస్టమ్ ముందు నుంచి లేస్తే ఒట్టు. ఆ రోజంతా కరెంటు పోయింది, మళ్ళీ రాత్రే వచ్చింది. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఒక్క నిమిషం సిస్టమ్ ముందు నుంచి లేస్తే ఒట్టు. ఏంటి? ఎవరు లేరు అన్నది ఒక నవల్, థ్రిల్లర్ నవల్. సుందర్కి ఇచ్చాను, అది కావాలి. సుందర్ ఇంట్లో లేడు. తెలుసు, కానీ కొంచెం అర్జెంట్. చూడరా ప్లీజ్. సరే ఉండండి, డోర్ వేసేకండి. అంటే ఆ బుక్ నేను గుర్తుపట్టగలను కదా, టైం సేవ్ వద్దని. ఆ షెల్ఫ్లో ఉన్నట్టుంది, కొంచెం చూడండి ప్లీజ్. చదువుతూ బెడ్రూమ్లో ఏమైనా మర్చిపోయాడేమో, ఒకసారి చూస్తారా? దొరికితే నా ఫ్లాట్కి తీసుకొచ్చి ఇచ్చేయండి, నేను అక్కడే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. షాక్లు అక్కడికి ఏదో నీకు ఇంట్రెస్ట్ లేనట్టు, నేనేదో నేను ఫోర్స్ చేస్తున్నట్టు. ముందు బయటికెళ్ళు. ఎవరు చూడకుండానే కదా వచ్చా, కొళ్ళం కూడా పెట్టేశా. ఎవరు చూడకుండా ఎందుకు రావాలి? ఓహో, మొన్న నువ్వు ఎవరితోనో కారులో బయటికి వెళ్ళావు, వాడికి నీకు ఎటువంటి అక్రమ సంబంధం లేదు కదా? చూడలేదనుకున్నావా, అర్థం కాలేదనుకున్నావా? చూసిందంతా నీ మొగుడికి చెప్పకుండా నోరు మూసుకొని కూర్చున్నాను కదా, అందుకే పత్తెత్తు కబుర్లు. చెప్పానా? నేను చెప్పానా? నువ్వు నీ మొగుడుతోనే పడుండు, అస్సలు జీవితాన్ని ఎంజాయ్ చేయకని పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లా. ఎంజాయ్ చెయ్యి, బాగా చెయ్యి. కానీ సంసార పక్షంగా ఇలా అపార్ట్మెంట్స్ లో ఉన్నప్పుడు ఏదో ఇరుగు పొరుగులతో పెట్టుకోవాలి, కానీ రోడ్డు మీద తిరిగి అడ్డమైన ఎదలతో పెట్టుకుంటే ఇంక వాళ్ళంటోళ్ళు ఏం కావాలి? మీరేదో ఊహించుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. నేను అలాంటిదాన్ని కాదు. సరే, నా హస్బెండ్ తో హ్యాపీగా ఉండాలని వచ్చాను. ప్లీజ్ ఉండు. నేనేమన్నా కాదన్నానా? నీ హస్బెండ్ తో కూడా హ్యాపీగా
ఏంటి సుందర్? ఏంటి ఎందుకు చంపావురా? ఏంటి ఎందుకు చంపావు? ఏం మాట్లాడుతున్నావు సుందర్? నేను చంపడం ఏంటి? నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అరే ఇంతకాలంగా నీ ఎదురింట్లో ఉంటున్నాను, నా గురించి ఆ మాత్రం నీకు తెలీదా? అసలు నీకు విషయం చెప్పాలి. మీనాక్షి నువ్వు చెప్పావా? ఎందుకు చెప్పావురా? వాణ్ణి పట్టుకోండి. నీకేమన్యాయం చేసిందిరా? ఈ కేసు గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది, అందుకే ప్రెస్ మీట్ పెట్టాం. విక్టిమ్ మీనాక్షి ఊరెళ్ళి తన ఇంటికి వారం రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ టైంలో హస్బెండ్ ఇంట్లో లేడు. అక్యూజ్డ్ హిందూలో ఎదురింట్లో ఒంటరిగా ఉంటాడు. పెళ్లి కాలేదు, ఫెయిల్డ్ మ్యూజిషియన్. ఇంతకు ముందు కూడా చిన్న క్రైమ్ రికార్డ్ ఉంది. మీనాక్షి మీద రేప్ అటెంప్ట్ చేశాడు. తప్పించుకునే ప్రయత్నంలో చనిపోయింది. హెడ్ ఇంజురీ, స్పాట్ డెడ్. అక్యూజ్డ్ ప్యానిక్ అయ్యి ఏం చేయాలో తెలియక డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలనుకున్నాడు. ఫింగర్ ప్రింట్స్, అదర్ ఎవిడెన్సెస్ మొత్తం రిమూవ్ చేశాడు. అసలు ఎలా పట్టుకున్నారు సార్? ప్రతి క్రిమినల్ తప్పు చేస్తాడు, అదే మన క్లూ. ఇక్కడ విక్టిమ్ మీనాక్షి తన హస్బెండ్కి ఫిష్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంది, కానీ అది లిఫ్ట్లో మర్చిపోయింది. అదే నా క్లూ. ఆ చిన్న క్లూ పట్టుకుని కేసు మొత్తం సాల్వ్ చేశాను. నేను చెప్పేది ఏంటంటే, మనతోనే క్రిమినల్స్ కూడా ఉంటారు, చాలా నార్మల్గా ఉంటారు. మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ ఉమెన్. మీ ఎవరికైనా ఎప్పుడైనా ఏ సహాయం కావాలన్నా ఈ రంగాన్ని కలవండి. జీవితం చెప్పే పాఠం ఏ స్కూల్లోనూ యూనివర్సిటీలోనూ చెప్పారండి. నేను మ్యాథ్స్ టీచర్ని కదా, క్యాల్కులేషన్ సరిగ్గా చేస్తే ప్రతి లెక్కకి సమాధానం దొరుకుతుందని నమ్మేవాడిని. కానీ జీవితంలో కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకదండి. ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతామా, ఆశతో ముందుకెళ్తామా అన్నది మన చేతిలోనే ఉంది. అందుకే టైం తీసుకున్నా సరే మంచి డెసిషనే తీసుకున్నాను అనిపిస్తుందండి. మ్యారేజ్లో కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్, క్యాల్కులేషన్స్ ఇవేం వర్కౌట్ అవ్వండి. జస్ట్ మన ఇద్దరం ఒకరినొకరు యాక్సెప్ట్ చేస్తే చాలు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అంటే మ్యాట్రిమోనీ సైట్లో ఈ ఫోటో పెట్టారు. ఇప్పుడేదో గడ్డం పెంచుకొని దేవదాస్ లుక్. అలా ఏం లేదండి, తిరుపతి మొక్కు. ఓ ఓకే. మీకు ఇష్టం లేకపోతే తీసేస్తా అండి. పర్లేదు. నా గురించి అంతా చెప్పాను, మీరు చెప్పండి. అసలు మీ ఉద్దేశంలో పెళ్ళంటే ఏంటి?
పెళ్ళంటే పెళ్ళంటే